పల్నాడు జిల్లా నర్సరావుపేట లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నారని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పొమ్మంటే ఎలా అంటూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎన్ఎస్పీ కాలనీ వాసులు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ క్వార్టర్స్ కూడా అన్ని ఖాళీ చేసి మాకు ఉండటానికి ఒక ఇల్లు కావాలని చెప్పేసి కోరుకున్నారు. గత ప్రభుత్వంలో మరి భూమి కేటాయించారు, ఇల్లు కట్టించలేదు. అప్పుడున్న కలెక్టర్ గారు మీకు పునరావాసం కింద ఇల్లు కట్టించిన తర్వాతే ఈ క్వార్టర్స్ ఖాళీ చేపిస్తామని చెప్పేసి ఇక్కడున్న ప్రజానికాన్ని మొత్తానికి హామీ ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వం మారినాక ఈ అధికారులు వేధింపులు తట్టుకోలేక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైనటువంటి లోకేష్ గారికి కూడా మేము మెయిల్ ద్వారా కంప్లైంట్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ తర్వాత రోజునే తన సిబ్బంది చేత ఫోన్ చేయించి మీరు భయపడనవసరం లేదు, మీరు ఇన్ని కుటుంబాలు ఈ ఫోటోలు చూశాను, నాకే మనసు చెలించిపోయింది, ఇది పేదల ప్రభుత్వం, మీకు మేము అండగా ఉంటాం, పక్కా నివాస గృహాలు కట్టించిన తర్వాతే మిమ్మల్ని ఖాళీ చేయిస్తా అని చెప్పేసి ఆయన మాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు చెప్పడం జరిగింది, మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎత్తుకుండా లేకపోయినా ప్రతి ఇంటికి ఒకటి అంటించిపోయిండు. మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది కుటుంబాలని రోడ్డునికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఎలా అనుకుంటారనేది కూడా మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నువ్వు మంచి అని అంటే మాకింత ముద్ద పెడితే మంచి ప్రభుత్వము, మాకింత గూడునిస్తే మంచి ప్రభుత్వము, మాకింత తిండి పెడితే మంచి ప్రభుత్వం అయి తప్ప ఉన్న గూడిసెలను కూడా తొలగించి రోడ్డు మీదకి ఇచ్చి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం మేము అంటున్నాం కాబట్టి మీరు కూడా ఒప్పుకోండి అని అంటే ఇది సరైనది కాదు అనేటటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాము, మీరు వైద్యులు, మీరు ప్రాణాలు కాపాడేటటువంటి వైద్య వృత్తిలో ఉన్నారు. కుల మత భేదాలు లేకుండా ఆ సాగర్ ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో వారి యొక్క శ్రమను పెట్టి ఆ కుటుంబాలు ఆ రోజు అక్కడ పనిచేయటం వల్ల ఇక్కడ నివాస కేంద్రాలుగా ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక కుటుంబాలు ఇక్కడే ఉంటా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలన్నిటికీ కూడా కావలసినటువంటి ఆ రోజు ప్రభుత్వం కల్పించినటువంటి క్వార్టర్స్ ని ఈ రోజు పోలీసు వారు మరి ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మరి ఈ కుటుంబాలు పేద కుటుంబాలు ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ లోనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్థలాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయం పెట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ భూమి యొక్క స్వరూపం ప్రజలకు తెలియజేయాలి. ఈ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు ఏ విధంగా ఇక్కడ నిర్మించారో, వారికి ఈ భూమి ఎలా సంక్రమించిందో, ఎస్పీ కార్యాలయం ఎలా కట్టారు, కలెక్టర్ కార్యాలయం ఎలా కట్టారు, ఇది ప్రభుత్వ భూమే లేకపోతే లింగుంట అగ్రహారంకు చెందిన పీఠాధిపతి భూమే? మరి పీఠాధిపతి భూమి అయితే ప్రభుత్వం